హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి మనకి విజయనగరం జిల్లాకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి క్యాస్ట్ వైజ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మరి విజయనగరం జిల్లా నుంచి మహిళలకి అలాగే పురుషులు కూడా ఎంతమంది అప్లై చేశారో కూడా తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి డిఎస్సి 2025 పరీక్షకు విజయనగరం జిల్లా నుంచి 18,001 మంది అభ్యర్థులు అయితే 31,038 దరఖాస్తులు సమర్పించారు. వీరిలో పురుషుల కంటే మహిళలే 2,449 మంది అధికంగా దరఖాస్తులు చేశారు. సో దరఖాస్తుల్లో మహిళలు 10,225 మంది, పురుషులు 7,776 మంది ఉన్నారు. జిల్లాలో అన్ని యాజమాన్యాలు కలుపుకొని 583 పోస్టులు భర్తీకి ప్రభుత్వము ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 15వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. క్యాస్ట్ వైజ్గా ఎవరు ఎంతమంది అప్లై చేశారంటే అదర్ క్యాస్ట్ మనకి 704 మంది అభ్యర్థులు అయితే అప్లై చేశారు. బీసీఏ 1,210 మంది అప్లై చేశారు. బీసీబీ 1,725 మంది అభ్యర్థులు అప్లై చేశారు. బీసీసీ 54 మంది అప్లై చేశారు. బీసీడీ క్యాస్ట్కి మాత్రం 7,723 మంది అప్లై చేశారు. సో హైయెస్ట్ అప్లికేషన్లు బీసీడీ నుంచే వచ్చాయి. బీసీఈ క్యాస్ట్కి అయితే 177 అప్లికేషన్లు, ఎస్సీ గ్రేడ్ 1 674, ఎస్సీ గ్రేడ్ 2 974, ఎస్సీ గ్రేడ్ 3 1,888, ఎస్టీ 2,872 మంది, ఈడబ్ల్యూఎస్ 4,028 మంది, పీహెచ్లో విహెచ్ 118 మంది, పీహెచ్లో హెచ్హెచ్ 30 మంది, పీహెచ్లో ఓహెచ్ 398 మంది, పీహెచ్లో ఎంఐ 3 అప్లై చేశారు. సో మరి క్యాస్ట్ వైజ్గా అయితే ఈ విధంగా అభ్యర్థులు అప్లై చేశారండి. ఇది విజయనగరం డిస్ట్రిక్ట్కి మాత్రమే. సో మరి మిగతా డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిన వెంటనే వీడియో చేస్తాను. సో దీనికి సంబంధించి మనకి ఒక్కొక్క పోస్ట్కి 69 మంది పోటీ పడుతున్నట్లు. కొంచెం కష్టపడితే జాబ్ కొట్టడం పెద్ద కష్టమేం కాదండి. సో మరి అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.